ఒకప్పుడు జిగట మట్టిని, నాలో ఉన్న రాళ్ళు రప్ప ముళ్ళ వేర్లని తీసేశాడు, కాళ్ళతో తొక్కాడు, సారి మీద పెట్టి చక్రం మీద పెట్టి తిరుగుతుంటే దేవా కళ్ళు తిరుగుతున్నాయి, నాకు వద్దు ఇంకా జీవితం అన్నాను. కూర్చో అన్నాడు దేవుడు. అలాగే తట్టుకున్నాను, ఓర్చుకున్నాను. తర్వాత ఒక పాత్రగా తయారు చేశాడు. ఇక అయిపోయిందిలే కష్టం అనుకున్నా. ఎర్రగా నిప్పు పెట్టాడు. ఏంటి అక్కడ నిప్పు పెడుతున్నాడు అనుకున్నాం. మొత్తాన్ని తీసుకెళ్ళి అందులో పడేశాడు. కాలిపోతున్నాం దేవుడా, కాలిపోతున్నాం అంటే మీ మేలు కోసమే అన్నాడంటే దేవుడు. ఇన్ని బాధలు తట్టుకున్నాక ఇప్పుడు నెత్తి మీద కూర్చున్నాను. ఈ హెచ్చు కలగడానికి ఎన్నో శ్రమల ద్వారా వెళ్ళాను. ఈరోజు శ్రమలు కష్టాలు శోధనలు నీ జీవితంలో వస్తే వాటిని తట్టుకో, ప్రార్థించు, జ్ఞానం అడుగు, వీటిని ఎలా జయించాలో జ్ఞానం అడుగు. ఒక రోజున నిన్ను అందరూ ఎత్తి చూపించే రోజు రాబోతుంది. దేవుడు నిన్ను హెచ్చించే రోజు రాబోతుంది. ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. ఆ రోజు ఆ ప్రాసెస్ జరిగేంత వరకు కష్టమైన నష్టమైన వదిలిపెట్టద్దు. పట్టుదల కలిగి ఉండాలి. పట్టుదల, ఫోకస్ పెట్టు, సాధించో. సాధించేదాకా వెనక్కి తిరగొద్దు. చదువులో సాధించేదాకా వెనక్కి తిరగొద్దు. ప్రార్థనలో సాధించండి. విశ్వాసం